నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ముందుగా మీ అందరికీ చాలా సారీ. చాలామంది నన్ను మెసేజెస్ చేసి, కాల్స్ చేసి మీ ప్రెడిక్షన్స్ రావట్లేదు, మేము జనరల్గా రెగ్యులర్గా ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాము అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్లో కావచ్చు, వేరే ఛానల్స్లో చూసిన వాళ్ళు కావచ్చు, మన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ అడుగుతున్నారు. లైఫ్ ఈజ్ లెర్నింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ స్పిరిచువల్ జర్నీలో చాలా కొత్త స్పిరిచువల్ మొడాలిటీస్ నేర్చుకునే పనిలో ఉండటం వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోయాను. అంటే టైం అనేది నాకు అంత ఫ్రీ టైం దొరికేది కాదు కాబట్టి చేయలేకపోయాను. బట్ మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 15 days ప్రెడిక్షన్స్ కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన టాపిక్స్ కానివ్వండి, అలాగే మేనిఫెస్టేషన్స్కి సంబంధించిన టెక్నిక్స్, రిచువల్స్, ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఈ రోజు నుంచి పోస్ట్ అవుతూనే ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్స్లో మీరు ఏదైనా కొత్త టాపిక్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలనుకున్నా కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే ఎవరైనా ప్రెడిక్షన్స్ అంటే పర్సనల్ ప్రెడిక్షన్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. సో అలాగే మీలో ఎవరైనా సరే మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ టెక్నిక్స్ కావచ్చు, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి, కోచింగ్కి సంబంధించి, అలాగే రీట్రీట్స్ కానివ్వండి, వీక్లీ క్లాసెస్ కానివ్వండి, ఏదైనా సెషన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా ఎవరికైనా సరే మీ వ్యక్తిగతంగా క్రిస్టల్స్కి సంబంధించి అంటే మీకు పర్సనల్గా జెమ్ స్టోన్ సజెషన్ కానివ్వండి, క్రిస్టల్ సజెషన్ కానివ్వండి కావాలనుకునే వాళ్ళు కూడా సేమ్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు హిన్కా బై శ్రీజ. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూన్ 17వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాం. ధనుసు రాశి వాళ్ళు చాలా లోన్లీగా, మాకు ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, సిచ్యువేషన్స్ కూడా అంత అనుకూలంగా లేవు అని చాలా లోన్లీగా, వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా, వైఫ్తో, పేరెంట్స్తో, చిల్డ్రన్తో, ఎవరితో ఉన్నా మేబీ ఫినాన్షియల్ డిస్సాటిస్ఫాక్షన్ వలన ఎందుకో ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటేసారి వచ్చాయి. సిచ్యువేషన్స్ అంత అనుకూలంగా లేదు, ఏది చేసినా కలిసి రావట్లేదు, ఎంత కష్టపడినా వచ్చిన డబ్బులు సరిపోగా మళ్ళీ రీపే చేయాల్సిన ఈఎంఐస్కో, రెంట్కో, క్రెడిట్ కార్డ్ బిల్స్కో వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా అంటే ఒకలాంటి సాలిట్యూడ్ అంటాం కదా, వాళ్ళతోనే వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేసుకోవడం, ఎలోన్గా ఉండడం, లోన్లీనెస్ రెండు టోటలీ డిఫరెంట్. కానీ రెండిటిని కలిపి ఫీల్ అవుతూ ఉంటారనమాట చాలా సందర్భాల్లో. సో దీన్ని ఓవర్కమ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఎంతైనా ఉంది. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఫినాన్షియల్గా మిస్బ్యాలెన్స్ ఎక్కడ అవుతుందో దాన్ని మానిటర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దాని గురించి తెలుసుకోవడం, ఆ రూట్ కాజ్ మీద పనిచేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోండి. అంతేకాకుండా మీ మీద వేరే వాళ్ళ నెగటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే అన్నెసెసరీగా మీ గురించి తప్పుగా మాట్లాడడం, తప్పుగా పోర్ట్రే చేయటం, మీ గురించి మీరు అనలేని మాటలు వేరే వాళ్ళకి వేరే విధంగా పోర్ట్రే చేయటం వల్ల వచ్చే నెగటివిటీ కానివ్వండి, మీకున్న అడిక్షన్స్, మేబీ సిగరెట్, ఓవర్ ఈటింగ్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, వేరే అదర్ యాక్టివిటీస్ ఏదైనా మీ లైఫ్కి అవసరం లేనివి ఏదైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ఎడిక్ట్ అవ్వటం వల్ల కూడా మీ మీద హెల్త్ మీద, మీ మెంటల్ హెల్త్ మీద, మీ ఫిజికల్ హెల్త్ మీద కూడా అవి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి. అండ్ ధనుస్సు రాశికి సంబంధించిన మెన్ అండ్ విమెన్ ఇద్దరి లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఎంట్రీ వల్ల కావచ్చు, లేదా ఆల్రెడీ మీ లైఫ్లో ఎప్పుడో పాత విషయాలు, జరిగిపోయిన విషయాల గురించి అడిగి తెలుసుకోవడం, దాని మీద అంటే మీ ఇద్దరి కంటే కూడా థర్డ్ పర్సన్స్ వలన మీ ఇద్దరి మధ్యలో ఎక్కువ గొడవలు వచ్చే సందర్భాలు అనేవి ఉండే ఛాన్సెస్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్నెసెసరీగా మనకు అవసరం లేని వాళ్ళ నెంబర్స్ సేవ్ చేసుకోవటం కానివ్వండి, వాళ్ళ స్టేటస్లకి రిప్లైలు ఇవ్వడం కానివ్వండి, సోషల్ మీడియాలో వాళ్ళ ఫొటోస్కి లైక్స్ పెట్టడం కానివ్వండి, ఎక్కడైనా సరే ఇలాంటి వాటి వల్ల కూడా మీరే ఈ సమస్యల్ని మీ లైఫ్లో మీరే కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా విషయాల్లో అది కూడా అమ్మాయిలకి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్లో ఏదైనా కోర్ట్ కేసెస్ నడుస్తుంటే మీకు కొంచెం
దాని నుంచి రిలీఫ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు చేయలేని తప్పుకో లేదా మీకు రావాల్సిన ఆస్తికో ఏదైనా కానీ ఏ సమస్య అయినా సరే అది మీకు అనుకూలంగా జడ్జ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని నుంచి మీరు బయటపడగలుగుతారు కోర్టు సమస్యల నుంచి. అంటే ఎప్పటి నుంచో ఏదో ఒక చిన్న సమస్య వెంటాడుతూ ఉంది. అంటే సమస్యని చెప్పలేం, ఒక సిచ్యువేషన్లో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, చేస్తే ఏం ఛాలెంజెస్ ఉంటాయి, చెయ్యకపోతే ఎలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుపోతాము, ఇలా ఆలోచిస్తూ ఒక క్రాస్ రోడ్లో ఒక డెసిషన్ మేకింగ్ కోసం కొంచెం సతమతం అవుతూ ఉంటారు. ఆ విషయాల్లో అండర్స్టాండింగ్, సిచ్యువేషన్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవటం, మనిషిని బాగా అండర్స్టాండ్ చేసుకోవటం, ఛాలెంజెస్ని ఫేస్ చేయగలుగుతామా లేదా, మీ కెపాసిటీ, మీ ఎబిలిటీస్ గురించి మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు డెసిషన్ ఇవంతా ఆలోచించి ఒకసారి అనాలిసిస్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోండి. పని చేసే చోట మేబీ కొన్ని కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, జాబ్ చేసే చోట అండ్ బిజినెస్లో కూడా కొంతమంది కాంపిటేటర్స్ మీకన్నా బెటర్ ప్రైస్ ఇవ్వటం, మీకన్నా బెటర్గా ప్రమోట్ చేయటం, ఇలాంటి వీడియోస్ చూసి కూడా మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అంటే మేబీ ఈ మధ్యకాలంలో జరిగేదంతా సోషల్ మీడియా మార్కెటింగ్ కాబట్టి, ఆన్లైన్ మార్కెటింగ్ కాబట్టి ఎక్కడో మనం వెనకబడిపోయాము. అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవటం వల్ల మిమ్మల్ని మీరే డౌన్ చేసుకునే అవకాశం ఉంది. అలాంటి కంపారిజన్స్ చేసుకోకండి. కాంపిటేటివ్ మార్కెట్ అంటేనే కాంపిటేటివ్గా ఉంటుంది, అది ఏ బిజినెస్ అయినా సరే. సో కొత్తగా ఆలోచించడం, కొత్తగా ప్రమోట్ చేసుకోవటం, మార్కెట్లోకి అఫోర్డబుల్ ప్రైస్లో వెళ్ళటం ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో కూడా మంచి డెసిషన్స్ తీసుకుంటారు, కానీ తొందరపాటు అవసరం లేదు. మంచి చెడులు, పేపర్స్కి సంబంధించి అన్నిటినీ కూడా బాగా అబ్జర్వ్ చేసిన తర్వాతే ప్రాపర్టీ విషయంలో ఒక డెసిషన్ తీసుకోండి. అలాగే మ్యారేజ్కి సంబంధించి పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఇయర్ అంటే June 17 తర్వాత పెళ్ళికి సంబంధించిన అనుకూలతలు చాలా పాజిటివ్గా ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు. అలాగే వెహికల్ లేని వాళ్ళు కూడా ఈ ఇయర్ June 17 తర్వాత కొత్త వెహికల్స్ తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ వెహికల్ ఉన్న వాళ్ళు అప్గ్రేడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆల్ ది బెస్ట్.